నేటి ధ్యానవాక్యము సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మనము నిన్నటి దినాన సమయోచితమైన మాట ఎంత మనోహరము అని తెలుసుకున్నాము. యేసుప్రభు వారు ఎంతో సమయోచితంగా ఎవరిని నొప్పించకుండా ఎలా మాట్లాడేవారో మనము తెలుసుకున్నాము. కనుక మనలో అవతల వారి పట్ల సానుభూతి, దయ, కనికరం ఉండాలి. ఇవి మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకు నేర్పించాలి. అలా నేర్పించాలి అంటే ముందు మనం ఇతరుల పట్ల అలా ప్రవర్తించాలి. నేను మొదట్లో చెప్పిన దీనా అనే ఆమె తన పెద్ద కుమార్తెతో చెప్పిన వెంటనే ఆమె తన చెల్లిని చూసింది. ఆమె కళ్ళల్లో నీరు, ఎంతో చిన్నపోయిన మొహం చూసిన ఆ పెద్ద కుమార్తె వాళ్ళమ్మ ఆశించినట్లే పశ్చాత్తాపడి చెల్లిని ఓదార్చింది. అందుకే ఇతరులను అర్థం చేసుకోవడము, వారు ఉన్న ఆ పరిస్థితుల్లో వారికి ఎలాంటి మాటలు అవసరమో ఆ మాటలు వారిని ఎలా సేదతీరుస్తాయో, ఎలా ముందుకు నడిపిస్తాయో చూసాం కదా. యేసుక్రీస్తు వారు ఆ పాపాత్మురాలైన స్త్రీ విషయంలో యేసయ్య పలికిన ఆ మాటలు ఆమెను ఎంతగా బలపరిచి ఉంటాయో కదా. అందుకే మత్తయి సువార్త 7:12 కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి అని ఉంటుందండి. ఇతరులు మనతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటామో మనం కూడా వాళ్ళతో అలాగే ప్రవర్తించాలి. వాళ్ళ నుండి వాళ్ళు దయగా మాట్లాడాలి, మర్యాదగా మనల్ని చూసుకోవాలి అనుకున్నప్పుడు మనం కూడా అలాగే ఉండాలి కదా. కొలస్సీ పత్రిక 4:6 చెప్పినట్లు మన మాటలు కృపాసహితంగా ఉండాలి. ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. ఉప్పు రుచిని కలిగిస్తుంది, అట్లాగే మన మాటలు కూడా రుచిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. అవునండి, కఠినమైన మాటలు ఇతరులను కృంగదీస్తాయి. మన మాటలు వినువారికి మేలు కలిగించేట్లు, బలపరిచేటట్లు ఉండాలి. ఇతరులను ప్రోత్సహించేలా, వాళ్ళకి సహాయపడేలా మన మాటలు అలా ఉండాలని దేవుని యొక్క కోరిక. అయితే ఇది అంత సులభం కాదు. చెడుకు అంత కష్టపడవలసిన అవసరం లేదు, కానీ ఇలా చక్కగా దయగా మాట్లాడటము చాలా కష్టపడాలి. అది దేవుని ద్వారానే మనకు రావాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. సామెతలు 25:11 సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అనే మనకి లేఖనం చెప్తుంది. బంగారు పండ్లు చాలా అందంగా ఉంటాయి, కానీ అవి వెండి పళ్ళెంలో పెట్టినప్పుడు ఇంకా అందంగా కనిపిస్తాయి. అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. అలాగే మన మాటలు కూడా చాలా విలువైనవి. కాబట్టి మన మాటలు ఎక్కడ ఎలా మాట్లాడాలో మనకి కావలసిన జ్ఞానము కలిగి ఉండాలి. యేసయ్య తన శిష్యులకు ఆహారం గురించి చింతించాల్సిన అవసరం లేదని భరోసాను ఎలా ఇచ్చారో తెలుసా? ఆకాశ పక్షులను యెహోవా ప్రతిరోజు ఎలా పోషిస్తున్నాడో వివరించి, మీరు వాటికన్నా విలువైన వారే కదా అని అడుగుతారు. మత్తయి 6:26 యేసయ్య ఆ విధంగా ఇతరులను నొప్పించకుండా అర్థం చేసుకొని తాను చెప్పదలుచుకున్నది చెప్పేవారు. ఆయన చెప్పేది వినడానికి ప్రజలు ఇష్టపడేవారు, ఎందుకంటే ఆయన దయగా వాళ్ళను గౌరవించి మాట్లాడేవారు. ఇదే విషయం లోక 4:22 అప్పుడు అందరూ ఆయన్ను గూర్చి సాక్ష్యమిచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి అని ఉంటుందండి. ఆయన మాటలు అంత దయగా ఉండేవి. యెషయా 54 అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని అంటారు. అవునండి, కుమారుడికి తండ్రి ఆ విధంగా అలసిన వారిని ఓరడించే మాటలు, అలాంటి జ్ఞానము ఇచ్చారు. మనం కూడా అలాగే దయగల మాటలను మాట్లాడడానికి, ఇతరులను నొప్పించకుండా ఉండడానికి, ఇతరులకు మేలును క్షమాభివృద్ధిని కలిగించే మాటలు మాట్లాడడానికి కావలసిన జ్ఞానం ఇమ్మని దేవుణ్ణి అడుగుదాము. అందుకే ప్రభువా, ఈరోజు నేను మాట్లాడే మాటలు చాలామందికి ఊరట కలిగించేలా, ప్రోత్సహించేలా, బలాన్ని ధైర్యాన్ని కలిగించేలా ఉండేటట్లు నన్ను నడిపించు.
అని ఆ రోజుని మొదలు పెడదాం. అటువంటి ఆశీర్వాదము దేవుడు దయచేయునుగాక. ఆమేన్.